ఆంధ్రప్రదేశ్లో 2019 సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో వైసీపీని తట్టుకోవాలంటే ఎక్కువగా కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా యువతకు పెద్దపీట వేయాలని లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఆయన నియోజకవర్గాల వారీగా వారసులు, పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న వారి జాబితాను తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. లోకేష్ జాబితాలో మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు, మాజీ కేంద్ర మంత్రి బుల్లి రామయ్య మనవడు రాజీవ్, ఎంపీ మాగంటి బాబు కుమారుడు రామ్జీ, అల్లూరి విక్రమాదిత్య, పరిటాల శ్రీరామ్ తదితరులు ప్రథమ జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి దాదాపు 40% అసెంబ్లీ స్థానాలను యువకులకే ఇవ్వాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే నిన్న కాక మొన్న వచ్చిన లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీలో మిశ్రమ స్పందన వస్తుంది. ఇంకో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పురాతన ముఖం అయ్యింది కదా. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ చంద్రబాబు గింజుకున్న ఓట్లు రావడం కష్టం. అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.